పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఒక బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో. బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిపై ఒక బీఆర్ఎస్ కార్యకర్త సెల్ఫీ వీడియో తీసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడంతో బాన్సువాడ నియోజకవర్గంలో ఈ వీడియో ప్రజల హాట్ టాపిక్గా మారింది. ఈ సెల్ఫీ వీడియోపై పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారా అనేది బాన్సువాడ నియోజకవర్గంలో మండలాలు, గ్రామాల్లో ప్రజలు ఈ వీడియోపై చర్చించుకుంటున్నారు. అందరికీ నమస్తే. జై తెలంగాణ. ఈరోజు మన స్పీకర్ గారు ఇచ్చిన నోటీసులకు పోచారం శ్రీనివాస్ రెడ్డి బదిలిస్తూ, నేను బీఆర్ఎస్లో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి పోలేదు, అభివృద్ధి కోసం కలిసిన అంటాం. సిగ్గుందా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు? నీకు గారు అనడం కూడా అనవసరం. సిగ్గు శరం ఉంటే ఇమీడియట్లీ రిజైన్ చేయి, లేదంటే బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నావు కదా, రేపు పొద్దున అంబేద్కర్ శివరసకు వచ్చి, లేదంటే మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం బాన్సువాడ జుబేరన్న ఇంట్లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నేను బీఆర్ఎస్లో ఉన్నా, తప్పైంది అని చెంపలు వేసుకొని అంబేద్కర్ చౌరస్తాలో ముక్కు నెలకు రాయి. నాలాంటి ఒక చిన్న కార్యకర్తలు అనిపించుకుంటున్నానంటే నువ్వు కాంగ్రెస్లో చేరి నీ స్థాయి ఎంత స్థాయికి దిగారో అర్థం కాదు. ఏమన్నావు? అభివృద్ధి కోసం పోయినా అన్నావు. అభివృద్ధి కోసం పోయినంటే ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి ఏంటి? ఈరోజు బాన్సువాడ నియోజకవర్గం మొత్తం బాధపడుతుంది. ఎందుకోసం అంటే నువ్వు తాకట్టు పెట్టింది నీ ఆత్మాభిమానం కాదు. నిన్ను ఓటేసిన 1,70,000 మందిలో 73,000 మంది నీకు ఓటేసారు. 73,000 మంది ఆత్మాభిమానాన్ని నువ్వు తాకట్టు పెట్టినావు. ఒక వేశ్య తన శరీరాన్ని అమ్ముకుంటుంది. కానీ వేశ్య కంటే హీనంగా నువ్వేం చేసినావు? 73,000 మంది ఆత్మాభిమాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాలకాడ పెట్టి బరాబర్ అంట నేను. ఎందుకంటే నీ గెలుపులో నా పాలు ఉంది. అందులో నీకు గెలవడానికి ఒక 100 మంది గుడ్డోళ్ళని ఇంట్లో ఆడవాళ్ళని మగవాళ్ళని ఆటోలో తీసుకుపోయకుండా మా పోచారంకు కారు గుర్తుకి ఏరి మా కేసీఆర్ ముఖ్యమంత్రి చేసిన మీ గెలుపులో నా భాగం ఉంది. అందుకని బరాబర్ అంటున్నా. సిగ్గు శరం ఏదైనా ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయి, కాంగ్రెస్ పార్టీలో ఉంటే. లేదంటే నేను కాంగ్రెస్ పార్టీకి పోలేదు అని చెప్తున్నావు కదా, సిగ్గు లేకుండా. రేపు పొద్దున జుబైరన్న ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నేను తప్పైపోయింది, నేను కలవడం తప్పని కూడా తప్పైపోయింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టి మరి టీఆర్ఎస్కి వచ్చి తర్వాత కేసీఆర్ గారిని తీసుకుంటారా, ఈసి తంతాడా, అది సెకండ్ ఆప్షన్. ఎవరికోసం? నీ కొడుకుల కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం పోయినావే తప్ప నీకు ఒక కొడుకు బిల్లుల కోసం, ఒక కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం. అదంతా అయిపోయింది, అంగడి ఉడిచిపోయింది. మీ కుటుంబం, ఇదే చివరి ఎలక్షన్, మీకు గెలుపు. జీవితంలో నువ్వు ఈ పార్టీలోకి వచ్చినా, ఆ పార్టీలో ఉన్నా నీకు రాదు. ఇక అయిపోయింది. ఇక కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది కదా. కొంతమంది మా నాయకులు బిరుకు రాంబాబు గారు కలిస్తే అన్నారట, పోచారం శ్రీనివాస్ రెడ్డి నాలాంటి ఎంతోమంది నాయకులకు తల మీద కాలు పెట్టుకుంటే వచ్చేసి ఎదిగిండు. కానీ ఆయన ఓటమి నేను చూడాలనుకున్నాం, కానీ నా కళ్ళ ముందే జరిగింది. మా అట్లాంటి కలకల కలిగి ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరిండో ఆయనది ఆయన కుటుంబం రాజకీయ భవిష్యత్తు శూన్యం చేసుకున్నానని ఆయన సమాధానం చెప్పినట్టు మా వాళ్ళకు మనం పోతే కలవడానికి వెళ్తే. నీ కర్మ నువ్వే. ఎవరి కలకల కలిగిందో, ఎవరి కోసమైతే రాజకీయాలకు ఫస్ట్ పట్టించినావు, నీదే నీ అంతం చేసుకున్నావు. ఏం చెప్తున్నావు నువ్వు? ఇట్లాంటి కథలు చేసుకుంటా 40 టైం దొరికితే మైకు పడితే ఉపన్యాసాలు ఇస్తావు, పెద్ద కథలు చెప్తావు. ఇదేనమ్మా కొత్తగా వచ్చే రాజకీయాల నాయకులు లేపేది? ఇంకో పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోవడం, ఈ స్వార్థ రాజకీయాల కోసం. టైం దొరికితే 10 మంది 20 మంది కనబడ్డారంటే మైకే పెట్టు, కథలు చెప్పుట్లా నెంబర్ 1. ఇప్పుడు చెప్పు మరి కథలు. ఒకటే చెప్తున్నాం, సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయి, లేదా మా టీఆర్ఎస్ కార్యాలయంకి వచ్చి బీఆర్ఎస్ కార్యాలయంకి వచ్చి తప్పైందని చెంపలు వేసుకొని జుబేరన్న ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టు. జై తెలంగాణ, జై జుబేరన్న, జై కేసీఆర్, జై కేటీఆర్.